విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐపై వైసీపీ శ్రేణుల దౌర్జన్యాన్ని మంత్రి కొలుసు పార్థసారథి ఖండించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకే జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన వారిని జగన్ పరామర్శించడం దారుణమని మండిపడ్డారు. సొంత చెల్లి షర్మిల ఆసుపత్రిలో ఉంటే పలకరించని జగన్ నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం పరుగులు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శల పేరుతో గంజా ముఠాలను దౌర్జన్యకారులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. ఆ కార్యక్రమానికి సెక్యూరిటీ కాపాడటానికి నియమించబడ్డ ఒక మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఏ విధంగా దారుణంగా ఆ కార్యకర్తలందరూ కూడా, ఇంకా ఈ ఫోటోలో కంటే కూడా టీవీ విజువల్స్ చూశాను నేను, ఆమె తనని తను రక్షించుకోవటానికి ప్రయత్నం చేస్తున్న చేతులన్నీ కూడా ఆ పిడిగుద్దులకో లేకపోతే వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాన్ని తప్పించుకుంటానికి చేతులు ఈ విధంగా నెత్తిపెట్టుకుని వంగి వంగి నడవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. సరే, మామూలు పరిస్థితులు పక్కన పెడితే 48 గంటల్లోనూ మరి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. ఈయన ఏదైతే దారిలో వెళ్ళారో అక్కడే ప్రధానమంత్రి గారి సభ కూడా పరిసర ప్రాంతాల్లోనే ఉంది. అంటే ఎటువంటి నిబంధనలు ఉంటాయి? హైయెస్ట్ సెక్యూరిటీ కలిగించాల్సిన వ్యక్తి ఈ దేశంలో ప్రధానమంత్రి గారు. ఆయన కోసం సెక్యూరిటీ ఉంటే దానికోసం నిబంధనల ప్రకారం 8 వాహనాలకి అనుమతి ఇచ్చింది. ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ భేషజాలకెల్లా లేదా వాళ్ళు చేసినట్లు ప్రతిపక్షం యొక్క కార్యక్రమాల్ని తొక్కేయాలి అని చెప్పేసి అప్రజాస్వామికంగా ఆలోచించలే ఈ కూటమి ప్రభుత్వం. అయినా కూడా మీరు మీ కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. ఏ విధంగా ఇచ్చింది? 8 వాహనాలకి అనుమతి ఇచ్చారు. ప్రధాని రాక నేపథ్యంలో ర్యాలీకి అనుమతి ఇవ్వాల. రహదారులను దిగ్బంధించరాదు, మీరు వెళ్ళొచ్చు కానీ ఏ రహదారిని కూడా ఆపకూడదు, అంటే మిగతా ట్రాఫిక్కి అడ్డం కలిగించకూడదు. వాహనాలపై వేలాడుతూ రోడ్లపై గుమ్మికూడకూడదు. ప్రభుత్వ ఆస్తులను నష్టం కలిగించకూడదు. పోలీసుల సూచనలు పాటించి యాత్ర చేయాలి. దీంట్లో ఏమైనా తప్పుందా అండి? పోలీసులు కూడా కొట్టే పరిస్థితి వచ్చిందంటే మరి ఏ విధంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందో నేను ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మరి మనవి చేస్తాను.